పెద్ద పెద్ద అందులో మనశంకర్ యాక్చువల్గా అయితే రాజ్యసభ అవుతారేమో అనుకున్నాను. అది వెనకబడడానికి గల కారణం కంటెంటా లేకపోతే చేశారు వాళ్ళు చేశారు ఒక హీరోని అనేది మనం సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ సినిమా అనేది మొత్తం రాలేదు. నా ఫీలింగ్ అయితే అది ఫస్ట్ సినిమా నేర్చుకోవాలి. అంత మంచి సినిమా అని అది ఒక కాన్సెప్ట్ అనేది కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. ఏదో వెళ్ళాను చూశానని వచ్చింది. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఒక కిస్ సీన్ ఒక సీన్ ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు. అట్లా కాదు కదా. ఇట్లా ఒక మంచి కాన్సెప్ట్ వచ్చే సినిమాలు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఆయన పని అయిపోయిందని ఆయన ఇండస్ట్రీకి బాసే, ఆయన సిగ్నల్ బాసే. ఆయన తర్వాత ఎవరైనా ఆయన పని అయిపోయిందని ఎవరు ఉంది. ఆ సినిమా కూడా బాగానే ఉంది, బాగాలేదని కాదు. కానీ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. కానీ ఒక సినిమాని హైలైట్ చేశారు, తప్పలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళకి. మాకు నచ్చింది అయితే ప్రభాస్ సినిమా ఆయన కాన్ఫిడెన్స్ చెప్పాడు. సినిమా బాగాలేదు. నా ఫీలింగ్ చెప్తుంది. సినిమా చాలా బాగుంది. బాగాలేదని వాళ్ళు ఎక్కడ ఏ సినిమా బాగాలేదు. సంక్రాంతి మొత్తంలో ఏ సినిమా బాగుందని మీకు అనిపించింది? సినిమా ఫ్లాప్ అయిన సినిమా ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు కదా. ఫ్లాప్ అయిన సినిమా అయితే 200 కోట్లు ఎట్లా పట్టింది? ప్రభాస్ గారు హిట్ కొడతారు, ఫస్ట్ అయితే స్క్రీన్లు ఇవ్వలేదు, మూవీకి స్క్రీన్స్ ఇవ్వలేదు. అదే తెలంగాణలో వచ్చేసి షో ఎన్ని గంటలకు వేసాడు, టికెట్లు ఎన్ని గంటలకు ఇచ్చాడు, నైట్ ఎప్పుడో 2 గంటలకు ఇచ్చాడు. మాకైతే ఆ టైంకి వదిలింది. ప్రభాస్ గారు హిట్ కొడితే ఒక 800 నుంచి 1000 కోట్లు వచ్చారు కదా, అది మిస్ అయిపోనుకోవచ్చు. అంటే సినిమా అంటే జనాలు అనేది అట్లా ఫేక్ ఫెస్టివల్ సీజన్లో రావడం కరెక్ట్ కాదంటారా? ఫెస్టివల్ సీజన్ రావడం కాబట్టి వీళ్ళు అనేది ఫేక్ అంతా తొక్కేశారు. అంటే మారుతి గారు కరెక్ట్